హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియాదాశ్రీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ని చాలామంది గూండా అంటారు, రౌడీ అంటారు, ఇంకా చాలానే పేర్లు పెడతారు. మరికొంతమంది మాత్రం ఆకలేస్తే అన్నం పెట్టే దేవుడు అంటారు. మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న దేవుడు అంటూ చెప్తూ ఉంటారు. మరి ఈయన దేవుడా లేకపోతే దుర్మార్గుడా? ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. తిన్నారా? తిన్నాను ఇందాక. మళ్ళీ అది కూడా అడగలేదు అంటారేమో అని ముందే అడిగేస్తున్నాను. తిన్నాను. ఓకే, తినలేదంటే ఇప్పుడు ఆపిచ్చన్నా ఫుడ్ పెట్టిస్తాను. లేదు లేదు లేదు, తిన్నానండి. తిన్నాను. నేను 10 మంది ఆకలి నింపేటోండి అనమాట. వాళ్ళు తింటే నేను తిన్నట్టే, నా కడుపు నిండిపోయింది. ఇప్పుడు మీరు తిన్నారా? తిన్నాను. తిన్నారు కదా. ఓకే, లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం గోల్డ్ అన్ని మారినట్టున్నాయి. ఇక కొత్త బోనాలు వస్తున్నాయి కదా, ఇక బోనాలకి ఇంకా ఇంకోటి వచ్చేది ఉంది. అది దద్దరిల్లిపోవాలి బొమ్మ. ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎవ్వరు వేయొద్దు, ఒక్కటే వేస్తా. 10 వేయను. రింగ్ కూడా ఒక్కటే పెడతా, 10 పెట్టను. ఒకటే ఇంత పెద్దది పెడతారా? ఇక వెయిట్ అండ్ సీ. బోనాలకి సెపరేట్ జ్యువెలరీ చేయించుకున్నారా? బోనాల కోసమే ఇవి. యాక్చువల్లీ మా నాన్నగారు వేసుకుంటారు, నేను వేసుకొని ఇవన్నీ నేను ఒక్కటే వేస్తా. ఓకే, బోనాలు మీరు ఎప్పటి నుండి సెలబ్రేట్ చేసుకున్నారు? చిన్నప్పటి నుండి. ఓకే, మీ ఇంట్లో బోనాలు ఎలా జరుగుతాయి అసలు? చాలా బాగా జరిగేటివి. రీసెంట్లీ మమ్మీ చనిపోయింది కదా, ఈసారి బోనాలు గీనాలు అయితే సెలబ్రేట్ చేసుకోవట్లేదు. కానీ బయట జనాల్లో ప్రతి దగ్గర నుండి నాకు ఇన్విటేషన్ అయితే ఉంటుంది. ఓకే, ప్రతి హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్కడైనా సరే మన ఇంటికి ఇన్విటేషన్ వస్తుంది. ఎవరిని నిరుత్సాహపరచకుండా ప్రతి దగ్గరికి వెళ్తుంటా. ఓకే, స్పెక్స్ ఏంటంటే ఇన్సైడ్ కూడా స్పెక్స్ పెట్టుకున్నారు. బాలేవా? బాగానే ఉన్నాయి. అంటే ఇన్సైడ్ కూడా పెట్టుకున్నారు ఏంటని? ఉట్టిగానే పెట్టుకున్నారు. అది కూడా మ్యాచింగా? అంటే షర్ట్ కి మ్యాచింగ్ ఏం లేదు. అంటే ఒక యాంకర్తో వేసేటప్పుడు నార్మల్గా ఉండాలి, అలాంటిది హీరోయిన్తో వేసేటప్పుడు ఎలా ఉండాలి? ఓకే, ఇంకా బాగుండాలి కదా. నాకే పంచి పలక్నామాకే పంచ అంటారు కదా, నాకైతే మీరు హీరోయిన్ లాగానే అనిపిస్తున్నారు. మీ ముందు కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి? ఆ మాత్రం ఉండాలి. మాత్రం ఉండాలి. ఓకే, అసలు మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడ? నేను పుట్టింది ఓల్డ్ సిటీ, పెరిగింది ఓల్డ్ సిటీ. కొద్ది రోజులు రాయలసీమలో. అంటే ప్రతి అన్ని లొల్లి పంచాయతీలు అవి చేస్తుంటే కొద్ది రోజులు నన్ను రాయలసీమలో పెట్టారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అక్కడ కూడా వాళ్ళు నన్ను తట్టుకోలేకపోయారు. రాయలసీమ కూడా డేంజరస్. అవునవును, అక్కడ కూడా ఒక 2-3 years అక్కడ పెట్టారు. అక్కడ కూడా నన్ను తట్టుకోలేక మళ్ళీ ఎటువంటి పనులు చేశారు? అన్ని టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే లంగ పనులు చేస్తాను ఎక్కువ. లంగ పనులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లలో ఎలా ఉంటుంది, గుర్షలు కొట్టాలు అవి ఉంటాయి కదా, ఎవరన్నా నన్ను ఇట్లా గురాయించి చూసినా సరే వాళ్ళ కొట్టాలకి మంట పెట్టేస్తోని. తెలిసి తెలియని వయసులో. ఇంకా దాని తర్వాత మామిడి చెట్లు ఉంటాయి కదా, వెళ్ళేటోని అవి తెలియకుండా తీసుకొని చాలా లొల్లి, డైలీ ఒక లొల్లి. ఇక మేము భరించలేం తల్లి, మీ కొడుకుని మీరే తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చేసారు. నేను సుధరాయించడానికి నాకు 20 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మంచి మానవత్వం ఉన్న మనిషిలాగా మారిపోయా. అంటే ఇప్పుడు ఎటువంటి పనులు చేస్తున్నారు మరి? నేను చెప్పడం ఎందుకు, సోషల్ మీడియాలో జనాలే అంటున్నారు కదా. అయితే చాలా మంది వరకు మీరు చాలా మంచి పనులు చేశారు, చాలా పేపర్స్లో వచ్చారు, టీవీల్లో చూసాము, చాలా మందికి అన్నదానాలు చేశారు, ఇలా చాలా మంచి పనులు చేసినవి ఉన్నాయి. మంచి పనులు చేశారు కాబట్టి దేవుడు అని ఎలా అయితే అంటున్నారు, గూండా, రౌడీ, షీటర్, అందరితో గొడవలాడతాడు, మర్డర్లు చేస్తాడు, ఇలాంటి పేరు కూడా ఉంది. ఇందులో కూడా ఎంతో కొంత మీరు చేసుంటేనే కదా ఈ పేర్లు కూడా వచ్చుంటాయి. అంటే ప్రియ గారు, యాక్చువల్లీ ఇప్పుడు మా ఫ్రెండ్ ఏమన్నా ఇన్సిడెంట్ జరిగింది, నా కోసం నేను ఒక్క గొడవ కూడా వేసుకోలే. ఇప్పుడు మా ఫ్రెండ్ది ఒక లవ్ మ్యారేజ్ చేసిన, అయితే ఆ అమ్మాయి వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లారు వాళ్ళ పేరెంట్స్. చాలా పెద్ద గొడవ అయింది, ఒక కర్ఫ్యూలా గొడవ అయింది. మేము 8 మంది వెళ్ళి ఒక 70 మందిని కొట్టి వచ్చాం, ఆ అమ్మాయిని తీసుకొచ్చేసాం. అంటే వీడు చనిపోయే స్టేజ్లో ఉన్నాడు, ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసాడు. సరే పర్లేదు, ఆ అమ్మాయి లవ్ చేయట్లేదు, వీడే బలవంతంగా చేస్తున్నాడు అంటే అది వేరేలాగా. 5 years మా ముందే లవ్ చేసుకున్నారు, ఆల్మోస్ట్ పెళ్లి చేసుకోబోయే వాళ్ళని బలవంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లి అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తుంటే పెళ్లి పీటల మీద నుంచి లేపుకొని వచ్చినాం అమ్మాయిని. నేను జనాల కోసమే కొట్టినా, అంటే నా అనుకున్న వాళ్ళ కోసమే కొట్లాడినా. అది అన్యాయం అని నేనైతే భావిస్తలేను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కోర్టే చెప్పింది కదా, వాళ్ళు మేజర్స్ అయిన తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు అని చెప్పి. పేరెంట్స్ అయినా ఎంతైనా మీరు ముందే అసలు ఈ లవ్లో వాళ్ళు పడక ముందే చేయాల్సింది. మీరు ఏదన్నా లవ్లో పడిపోయి 5 years దాకా వాళ్ళు నడిచింది, ఇప్పుడు వచ్చి మధ్యలో తీసుకెళ్ళిపోతా అంటే ఇతను ఏమైపోవాలి, ఆ అమ్మాయి ఏమైపోవాలి, సరే ఆ అమ్మాయి ఇంకొకరిని చేసుకుంటే వాడేమైపోవాలి.
అలా నా కోసం నేను ఏ గొడవ నేను చేయలే, వేరే వాళ్ళ కోసం గొడవలు పడి కొత్త ఆడి కొట్టినవి ఉన్నాయి తప్ప నా కోసం నేనేం చేసుకోలే. అది కూడా నాకు అందులో న్యాయం అనిపిస్తేనే. దానికోసం రౌడీ అని అంటారు కొంతమంది, అంటే అనుకోని నాకేం ప్రాబ్లం, వాళ్ళు అన్నంత మాత్రం నేనేం అయిపోను కదా. ఇటువంటివి తప్ప ఇంకెటువంటి పనులు మీరు కొట్టడం కానీ చేయలే మర్డర్ చేశారు? చేయలే, ఎవరినన్నా? అలాంటి ఆలోచన కూడా లేదు. కానీ మనకు ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎలా వస్తుందో, ఎప్పుడు ఎలాంటి ఆలోచన వస్తుందో మనం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సింగిల్గా తిరుగుతా, పామైనా సరే దాన్ని గెలకనంత వరకు అది ఎవరిని కాటేయదు. నన్ను గెలకనంత వరకు, నా దగ్గరికి రానంత వరకు నేను ఎవ్వరికి నేను హాని చేయను. నా దాకా వస్తే ఎవరిని వదిలిపెట్టను, ఒక్కరిని కూడా వదిలిపెట్టను. వీలైతే నా ప్రాణం కాపాడుకోవడం కోసం వాళ్ళ మర్డర్ చేయమనే వేస్తా. నా ఫస్ట్ మర్డర్ అదే అవుతుందేమో. మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? అంటే మీరు ఇంత ధైర్యంగా బయట తిరుగుతున్నారు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, వెనకాల మీకు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా పొలిటికల్గా కానీ లేకపోతే? మా అమ్మ చనిపోయినప్పుడు నాకు ఒక విషయం తెలిసిందమ్మా. మా అమ్మ చనిపోయినప్పుడు దగ్గర చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. కొన్ని కార్లు అమ్ముకున్నాం, కొన్ని ప్రాపర్టీస్ అమ్ముకున్నాం, బంగారం అమ్ముకున్నాం. అయితే అంతకుముందు అనేది, అరే నువ్వు ఇంతమందికి అన్నదానాలు చేస్తావు, వచ్చిన ప్రతి ఫ్రెండ్కి ఇది చేస్తావు, పెళ్ళి అంటే పుస్తలు ఇస్తావు, సావు అంటే డబ్బులు ఇస్తావు, ఇన్ని కన్నా నువ్వు చేస్తావు కదా, ఏదో ఒక రోజు నువ్వు పైదలైన రోజు ఎవరైనా వస్తారా అని అడిగేది మా అమ్మ. రాకపోని మనతో అయింది మనం చేద్దాం అనేటోడిని. అయితే మా అమ్మ చెప్పిన మాట నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. మనం ఎవరినైతే నమ్మి పక్కన పెట్టుకుంటామో ఫస్ట్ వెన్నుపోటు వాడే పొడుస్తాడు. ఎవరినైతే మనం సిన్సియర్గా లవ్ చేస్తామో ఫస్ట్ దోకా అదే ఇస్తుంది. నాకు ఈ లవ్ అన్నా ఈ ఫ్రెండ్షిప్ అన్నా నాకు అస్సలు నచ్చదు. అందుకే నేను ఎవరిని నమ్మి నేను పక్కన పెట్టుకోను. నేను నా గుండె ధైర్యాన్ని నమ్మే సింగిల్గా తిరుగుతా. ఒకటి అంటే తెగిర్చినోనికి తెడ్డే దిక్కు అన్నట్టు, నాకు ప్రాణాల మీద నాకేం ఆశ లేదు. ప్రాణాలని మీరు తీసుకుంటేయో ఇంకొకరు తీస్తేనో నేను తీస్తేనో ప్రాణం పోదు. పైనుంచి ఆ దేవుడు ఒక టైం అనేది రాసిపెట్టి ఉంటాడు. ఆ టైంకి ఎవరు ఉన్నా లేకపోయినా నా గుండె ధైర్యం ఎంత ఉన్నా ఆ టైంకి పోయేది వెళ్ళిపోద్ది, అటాక్ జరుగుద్ది, సీదా సాదాగా ప్రాణం వెళ్ళిపోద్ది. నాకు అలాంటి ప్రాణమే నాకు ఆశ లేదు కాబట్టి అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నా. నా గుండె ధైర్యాన్ని నేను నమ్ముకున్నా కాబట్టి ఒక్కనే వెళ్తా ఎక్కడికైనా. ఓకే, మీ పైన ఎప్పుడన్నా అటాక్ జరిగిందా? 2 times జరిగింది, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా. ఎవరు? కావాలని కాదు, ఎవరో మా ఏరియా వాళ్ళే. గెలుపుకుందాం అంటే పగలిగా ఏం లేవు. ఇప్పుడు ఒక మనిషి వాడు ఎదగకుండా సరిగా లేదంటే వాని దగ్గర ఏముందిరా అని అంటారు. సరే అదే మనిషి కొంచెం బాగా పాపులర్ అయిండు, ట్రెండింగ్లో ఉన్నాడు, అరే ఇది ఎక్కువ చేస్తున్నారా, ఇన్ని ఏదన్నా చేద్దామనే ఆలోచన ఉంటుంది. అలాంటి నీచమైన పరిస్థితి మన దరిద్రం ఏంటంటే మన ఇండియాలోనే ఉంది. ఒకరు ఎదుగుతున్నాడంటే వాని ఎలా గుంజుదామనే దాని మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ వేరే దాని మీద వాళ్ళకు ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బతుకులు చక్కగా ఉండవు, వాళ్ళ ఫ్యామిలీని చక్కగా చూసుకోరు. దాని మీద ఫోకస్ పెడితే వాళ్ళు చాలా బాగుంటారు, అది ఉండదు వాళ్ళకి. వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. మీకెందుకు, మీరు కూడా సంపాదించుకోండి, మీరు కూడా పని చేయండి, లంగ పని చేయండి, దొంగ పని చేయండి, మీకు ఏది అనిపిస్తే అది చేయండి. ఏదో ఒక పేరు అయితే వస్తుంది కదా, మంచి చేసినా చెడు చేసినా ఏదో పేరు వస్తుంది. అది చేసుకోకుండా వేరే వాళ్ళని టార్గెట్ చేసి వేరే వాళ్ళను, ఇప్పుడు ఎవరైతే ఫామ్లో ఉన్నాడో వాడిని కొడితే మనకు ఫామ్ వస్తుంది, మనకు పేరు వస్తుంది అని అనుకుంటారు. అది 2 రోజులు మాత్రమే. 3వ రోజు వానికి టైం వస్తుంది, ఆ రోజు చాలా డేంజర్ ఉంటుంది.